బిగ్ బాస్ షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 1 8వ సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. గతేడాది అంతా ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు. కొత్త సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా 100 రోజులకు పైగానే బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుందని సమాచారం. మరోవైపు 8వ సీజన్ కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి. వింధ్య, విశాఖ, నయని, పావని, జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి, రీతు చౌదరి, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, బరెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ కుషిత కల్లపో, సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత, ఇలా చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమటం కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అభినవ్ గోమటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ అతను చెప్పిన డైలాగులో ఓ రేంజ్ లో పేలాయి. కామెడీతో పాటు సెటేరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్ దిట్ట. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో అతను పండించిన కామెడీకి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే పలు సినిమాల్లోనూ మెరిశాడు. ఇటీవలే తన ట్రేడ్ మార్క్ డైలాగ్ పేరుతోనే వచ్చిన సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయిరా హీరోగా కూడా కనిపించాడు. ఈ క్రమంలోనే అభినవ్కు ఉన్న క్రేజ్ పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ టీం అతనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయం.